చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి నేనైతే సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం దోశలు అయితే మనకి చాలా అంటే ఉంటుంది కూడా, నిలవ కూడా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి నిలవ ఉంటుందన్నమాట. కప్పుడు తీసుకున్నాను. తీసుకుని వాష్ చేసుకొని ఒకసారి, ఇది మనకి సమ్మర్లో చలువ చేస్తుంది. సగ్గుబియ్యంతో పాయసం కానివ్వండి, సగ్గుబియ్యంతో వడియాలు చేసుకుంటాము. కాల్షియం ఎక్కువ ఉంటుందన్నమాట సగ్గుబియ్యంలోని. నేను కడిగేసాను కదా, ఇప్పుడు నానబెట్టుకుందాం. మంచి అనుకోండి, నలకలు కానీ ఏముండవు. ఒకవేళ కొట్టు మీద తెచ్చుకుని అయితే కనుక ఒక 2 టైమ్స్ అయినా మీరు కడగాలన్నమాట. అలాగే బియ్యం కూడా ఇదిగోండి సగ్గుబియ్యం ఏ కొలతతో అయితే తీసుకున్నానో అలాగే బియ్యం కూడా అదే కొలత అన్నమాట. ఒకటికి బియ్యం నానబెట్టుకుని, ఈ రెండు కూడా మనకి ఒక 5 గంటలైనా 6 గంటలైనా నానాలన్నమాట. నానబెట్టేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం రుబ్బేటప్పుడు ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసి రుబ్బాలి. ఇదిగోండి నేనైతే నానబెట్టేసి ఉంచుతున్నాను. ముందు రోజు మనం ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి పిండి అదిని నానబెట్టాలి కాబట్టి ఈ రెండు నానబెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి సగ్గుబియ్యం నానబెట్టాం కదా, సాబుదానా అని కూడా అంటారేమో కదా దీన్ని. అవును, సాబుదానా అంటారు. ఈ నీళ్ళతోటే మనం రుబ్బేసుకోవచ్చు అన్నమాట. ఇంకా వేరే వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు. సగ్గుబియ్యం నానిపోయినాయి కదా. మీకు తెలుసు కదా సగ్గుబియ్యం ఒంటికి చలవ చేస్తుందంటారు. పాయసం రూపంలో తినచ్చు. అయితే అందరూ స్వీట్ ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు ఇలా టిఫిన్ కింద చేసుకుని పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చండి. నేను ఈ రైస్ మటుకు ఇంకోసారి కడుగుతాను. మీకు కొలతలు చెప్పేసాను కదా. గిన్నె సగ్గుబియ్యం తీసుకుంటే గిన్నె బియ్యం తీసుకొని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. మినపప్పు కూడా నానబెట్టుకుని కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేను కొంచెం పుల్లటి పెరిగేసాను. నలగాలి. ఈవేళ వాడపల్లి వెళ్ళి వచ్చేసామండి, శనివారం కదా. ఇదిగోండి ఇలా మనం సాబుదానాన్ని ముందు పేస్ట్ చేసేసాను నేను. బియ్యం అవి కలిపి కొంచెం ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట. మీకు అర్థమవుతుందా పిండి యొక్క టెక్స్చర్ అయితేనే. మిగతాది కూడా అంతా కూడా ఆడేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి పిండి రెడీ. అవును, రేపొద్దుడికి మనం బాగా పులిసిపోకుండా ఒక 2 అవర్స్ బయటెట్టుకుంటే సరిపోతుంది. 4 అవర్స్ పిండి రుబ్బిన తర్వాత. లేదా ఈ నైట్ కూడా ఉంచేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కలితే అప్పుడు వేసుకోవచ్చు, పిండి ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా పులిసిపోకుండా ఒక 2-3 గంటలు ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మరీ పులవకుండా ఉంటుంది. లేదు మాకు పుల్లట్ల కింద బాగుండాలి అనుకుంటే కనుక పులిపట్లు వేసుకోవాలనుకుంటే కొంచెం బయటకు తీసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి పిండి అయితే అయిపోయింది. కొంచెం పైకి వస్తుంది. మూత పెట్టేసి టేబుల్ మీద పెట్టేస్తాను. ఇంకా మేము టిఫిన్ వేసుకోవాలన్నమాట. టిఫిన్ వేసుకొని ఇంకా ఫినిష్ చేసేస్తాం. టీ అండి. పొద్దుటే చాయ్ అయిపోతుంది, టిఫిన్ లేట్ అవుతుందన్నమాట. ఉల్లిపాయలు కట్ చేశాను. ఉల్లిపాయ పచ్చడి తెలుసా? అంటే అట్లలోకి అది చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు, నిలవ ఉండదు. కానీ రైస్లోకి టిఫిన్లోకి కూడా బాగుంటుంది. చూపిస్తాను అది కూడా మీకు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? టిఫిన్లో టీలు అయిపోయినాయా? ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కదా, బిజీగానే. ఇదిగోండి నేను టిఫిన్కి మర్చిపోయాను, రాత్రి పిండి రుబ్బాను కదా, అది మీకు చూపిస్తాను. ఇదిగోండి సాల్ట్ కూడా వేసేద్దాము. సగ్గుబియ్యం దోశలు, సాబుదానాతో దోశలు అంటారు కదా, అలాగా సగ్గుబియ్యంతో దోశలు హెల్త్కి చాలా మంచిది. కాల్షియం అందుతుంది, బలం కూడా. డైలీ తీసుకుంటే ఇంకా మంచిది. ఇలా అయితే ఇంక గొడవ ఉండదు. ఇంకా
పెద్దవాళ్ళు, పిల్లలు, చిన్నపిల్లలు అందరూ చక్కగా తినొచ్చు. ఇదిగోండి పిండి. నేను కొంచెం పెరుగు క్వాంటిటీ కొంచెం వేసుకొని రుబ్బుకున్నాను అనమాట. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఏం చేస్తున్నావు? అప్పుడెప్పుడు డ్రెస్సులు చూస్తూ ఉంటాను. టీ తెచ్చుకో. పిల్లలు బయటికి వెళ్ళి వచ్చారండి. ఈరోజు సండే కదా, చికెన్ తెచ్చుకుంటామన్నారు. సరే అయితే వెళ్ళమన్నాను. లేట్ అయింది. మేము టీ తాగేస్తాం కదా, మీకు చూపించాను కదా, ఇప్పుడు పిల్లలకి పెట్టానమాట. ఇదిగోండి కొద్దిగా నేను పల్లీలు వేసాను. ఇవి వేగిన తర్వాత మళ్ళీ చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. రెండు ఎల్లుల్లిపాయ రేకలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు, ఎక్కువ వేయలేదు, ఒక అర స్పూన్. జీలకర్ర కూడా అంతే, అర స్పూన్ అండి. ఒక 3 రేకలు ఎల్లుల్లిపాయలు వేసాను. అవి కొంచెం దోరగా వేగాలన్నమాట. బాగుంటుందండి టేస్ట్ అయితేని. నేను ఇంతకుముందు కూడా ట్రై చేసుకునేదాన్ని. అమ్మ అయితే బండ పచ్చడి అనేవారు, ఉల్లి పచ్చడి చేసేవారు అన్నమాట. అప్పుడప్పుడు పెట్టేవారు. అది పచ్చి పచ్చడే అన్నమాట. ఇలా ఆయిల్ వేపడం తక్కువే అనుకుంటుంది. చెప్పుడో చిన్నప్పుడు చేసేవారు, మళ్ళీ నేను అడగలేదు. నేను ఎక్కువ మా పెద్దమ్మ దగ్గర ఉండేదన్నమాట. పెద్దమ్మ చేసేది అన్నమాట పచ్చడి, బండ పచ్చడి చేసేవారు, బాగుండేది అది. అయితే ఇందులోకి ఉల్లిపాయలు, నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి ఒక టమాటా వేస్తే సరిపోతుంది. పెద్దది ఒకటి తీసుకుని వేసుకుంటాను, ఎక్కువైపోద్ది టమాటా మళ్ళీ. ఇవి కొంచెం దోరగా వేగాలి. దోరగా వేగితే మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి నేను పండుమిరపకాయ పచ్చడి, అంటే పండుమిరపకాయలు వేస్తాను కానీ ఎండుమిర్చి చేసుకుంటే బాగుంటుంది. నేను ఇంక ఇంట్లో ఉన్నాయి కదా అని పండుమిరపకాయలు వేస్తున్నాను, కానీ మీరు ఎండుమిర్చి చేసుకోండి, ఎండుమిర్చే టేస్ట్ బాగుంటుంది. వేస్ట్ చేయడం ఎందుకని నేను ఇలాగా టీ చల్లారిపోతుందన్నా, టీ తీసుకో. ఇది కొంచెం దోరగా వేగాలన్నమాట. ఇదిగోండి కొంచెం చింతకాడ, మీకు తెలుసు కదా అదన్నమాట. అలాగే పేస్ట్, ఇది రైస్లో కూడా బాగుంటుందండి. పల్లీలు మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు కూడా వేసుకుని కూడా చేసుకోవచ్చు. నేను ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను, అది కూడా చాలా బాగుంటుంది. పచ్చెనపప్పు వేసుకుని కొద్దిగా ఒక స్పూను వేస్ట్ చేసుకుంటే భలే ఉంటుంది. ఏంటి గోంగూర పట్టుకొచ్చారు, డాడీ పురవించారా గోంగూర? సండే కదండి, మొన్న వారం కూడా వండలేదు ఏమీని. ఇప్పుడు వండుతున్నాం అన్నమాట. నాన్ వెజ్ అనేది ఇప్పుడే 15 రోజులు అయిపోయింది నేను వండి ఇంట్లో. ఉప్పు కూడా వేస్తే, ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవడం. ఇదిగోండి పచ్చడి అయితే నిజంగా ఎంత బాగుందంటే, టేస్ట్ అయితే బాగుంది. ఎందుకంటే ఆనియన్స్ అవి వేసాం కదా, ఒక టమాటా అది వేసిన మూలనే టేస్ట్ అయితే చాలా బాగుంది. టెక్స్చర్ ఎలా ఉందో చూసారు కదా, చట్నీ టేస్ట్ కూడా అంతే బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది అంతే ఈజీయో, పల్లీలతోటి, ఇంకా గులసెనపప్పు ఏం అవసరం లేదు. ఇదిగోండి సగ్గుబియ్యం అట్లయితే ఇలా ఉంటాయన్నమాట, వైట్గా. ఒక పక్కే మనం చేసుకోవడం, అంటే ఒక పక్కే కాల్చుకోవడం అన్నమాట. తర్వాత ఇంకా రెండో పక్క లేరు, అది మగ్గిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని చక్కగా చేసేసుకోవచ్చు. ఇదిగోండి దోశలు అయితే ఇలా వచ్చేస్తాయి అన్నమాట, సగ్గుబియ్యం దోశలు. తిరగేయక్కర్లేదు కానీ తిరగేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం దోశలు అయితే బాగుంటాయండి. ఎందుకంటే మనకి సగ్గుబియ్యంలోనే ఐరన్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఒంటికి చలవ కూడా చేస్తుంది. కాబట్టి ఈ వేసవిలో ఆనియన్ పచ్చడితోటి ఈ సగ్గుబియ్యం దోశలు సూపర్ ఉంటాయన్నమాట. చక్కగా చేసుకోండి. ఈజీగా చూపించేశాను కదా, అంటే నేను ముందు నైట్ మరి ప్రిపరేషన్ కాబట్టి ముందు నైట్ పిండిది ఎలా రుబ్బాలి ఏంటి అన్నది కూడా మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా,
చూసే ఉంటారు కదా, అలా చేసుకోండి చాలు కొలతలతోటి. ఇదిగోండి ఎంత బాగా వచ్చేసినాయో వైట్ దోశలు. అలాగే నేను దోశలన్నీ పోసేస్తాను. అలాగే ఆయిల్ ఇలా అన్నీ వేసేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. అట్లయితే బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. ఇంకా నాన్ స్టిక్ మీద అయితే ఇది కూడా అంటుకోదు, మాది ఐరన్ ప్యాన్ కాబట్టి. కానీ ఐరన్ ప్యాన్ మీద వేసిన అట్లు ఏవైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కొంచెం నాకు ఆ తేడా తెలుస్తుంది. అయినా మనకి చక్కగా ఇంకా సగ్గుబియ్యం అంటే మీకు తెలిసిందే కదా, ఎంత బాగున్నాయి చూసారండి. దూదులు ఇంకో ఆనియన్ చట్నీ అయితే నాకు బాగా నచ్చింది. నేను కూడా మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు పిల్లలైతే రెడీగా వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారు. రెడీ అయిపోతే కనుక కేకేస్తాను, తింటారు అప్పుడు వచ్చి. అరక నువ్వు ఫ్రెష్ అప్ అయిపోయావా? దా ఎలా ఉందో టేస్ట్ చెప్పు నాకు. దా ఇలా వచ్చేసే ఏదోటి తీసుకో, వేడివేడిగా ఉన్నాయి కదా. ఆనియన్స్ వేసి కొబ్బరి పచ్చడి కదా ఆనియన్స్ తోటి. ఇదివరకు అమలాపురం అమ్మమ్మ అయితే బండ పచ్చడి అనేవారు. బండ పచ్చడి ఎంతమంది వేసి ఉల్లిపాయలతో చేసేవారు, రోట్లో కుమ్మడం వల్ల బండ పచ్చడి అనేవారు. ఎలా ఉంది టేస్ట్? నాకు కూడా పెట్టు ఒకటి, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందన్నది. పచ్చడితో కలిపి అస్సలు పులవలేదండి. నైట్ అంతా బయట ఉంచాను. బాగుంది కదా చట్నీ. మరి ఆనియన్స్ పచ్చడే కదా, పల్లీలు జస్ట్ యాడ్ చేసాం అంతే. నువ్వు తిను, చాలా బాగుంది. సగ్గుబియ్యం చలవు కాబట్టి, మంచి ఐరన్ పోషకాలు కాబట్టి, కరబెండ్లంతో చేస్తారు సగ్గుబియ్యం. టేస్ట్ అయితే అదిరిపోయింది. చిన్నపిల్లలు కూడా స్మూత్గా తినేస్తారు, అంత మృదువుగా వచ్చింది కదా నాన్న. అన్నయ్య పేరు వచ్చారు. మజ్జిగ కాదు, సగ్గుబియ్యం. సగ్గుబియ్యం మెత్తగా ఉంటాయి కదా. పిండంతా నీకేనా? ఎందుకు మళ్ళీ తెప్పించేసుకోవడం, సగ్గుబియ్యం వేసేసుకోవడం. అసలు పిండి మిక్సీలో రుబ్బేసానండి, పక్కన పెట్టేసాను. ఈ చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంది. టమాటా గార్లిక్ పచ్చడి కూడా ఉందా, దాంతో కూడా బాగుంటుంది. టేస్ట్ ఉంది, అట్టేసేస్తాను. ఎంజాయ్. ఏం చూస్తున్నావు? హారర్ మూవీయా? దామా మీకు కూడా అయిపోయిందా వర్క్? మరి ఎడిటింగ్ అయిపోయాక రండి, మరి టిఫిన్ చేసేస్తే నేను వంట మొదలెట్టుకోవాలి. వంట చేయాలి కదా. మళ్ళీ చికెన్ తెచ్చుకున్నారండి, గోంగూర. మీరేంటి గోంగూర తెప్పించారా? ఆహా సరే. నీకు ములక్కాడ చికెన్, ఒకలేమో చికెన్ ఫ్రై, ఒకలేమో గోంగూర చికెను. తెచ్చిన చికెన్ ఏమో కొద్దిగానే, దాన్ని ఎన్ని భాగాలు చేసి వండాలి నేను? ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక. ఏం కాదు, టిఫిన్ కానివ్వండి, తర్వాత చూద్దాం. డాడీకి చెప్పు, వాయిస్తారు బిర్యానీ అంటే. మీ డాడీ ఏమో గోంగూర చికెన్ అంటున్నారు. ఇదండి మా ఇంట్లో అయితే. టిఫిన్ చూసారు కదా ఎంత బాగున్నాయో. అంటే అట్టు టెక్స్చర్ కూడా మెత్తగా సాఫ్ట్గా మృదువుగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.